హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీకు అర్థమవుతూ ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది అయితే చేశాను. జావాకి సంబంధించి అన్ని కాన్సెప్ట్లు అనేది అయితే కవర్ చేశాను. అండ్ ప్లేలిస్ట్ కూడా ఉంది మన ఛానల్లో. అండ్ అలాగే అడ్వాన్స్ కాన్సెప్ట్కి వచ్చేస్తే మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా చేశాను. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్, స్ప్రింగ్ ఎంబీసీ, వీటి డిఫరెన్స్ కూడా మనం వీడియోస్ అనేది అయితే చేశాము. ఆ ప్లేలిస్ట్ అనేది అయితే చూసి నేర్చుకోండి. లైక్ కొందరికి జావా మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి పైథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగా మన ఛానల్ అనేది ఒక బ్యాక్ ఎండ్కి సంబంధించి వీడియోస్ అనేది అయితే చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా వీడియోస్ అనేది చేస్తూ ఉన్నది ఎందుకంటే నేను రియల్ టైమ్గా బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో ఎవరైతే బ్యాక్ ఎండ్ ఇంట్రెస్ట్ ఉంటుందో జావా మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకైతే మన ఛానల్ అనేది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను చెప్తున్నాను. మన ఛానల్లో జావాకి సంబంధించి ప్రతి కాన్సెప్ట్ అనేది అయితే వీడియోస్ చేశాను. మన ఛానల్లోకి వచ్చేసి ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి. ఈజీగా జావా మీద అయితే మీరు నేర్చుకోగలరు. ఈజీగా జావా చూసినట్లయితే మన ఛానల్లో నుంచి మీరు అన్ని కాన్సెప్ట్స్ ఈజీగా నేర్చుకోగలరు. విత్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకోగలరు. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా మన ఛానల్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను మీ డౌట్స్కి రిప్లై ఇవ్వకపోయినా కానీ మన ఛానల్లో మన వాట్సాప్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అయినా కానీ మీకు రిప్లై అనేది అయితే ఇస్తారు, ఎవరికైనా ఆన్సర్ తెలిసి ఉంటే. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనేసి నేను వాట్సాప్ గ్రూప్ అనేది అయితే క్రియేట్ చేశాను. అది మన డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ అలాగే మనకు జావా నేర్చుకున్న తర్వాత ఏం నేర్చుకోవాలంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే నేర్చుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అనేది అయితే చేశాను. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో డిపెండెన్సీ ఇంజెక్షను, ఇంటర్జెక్షను ఇవెల్లా మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్లో చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనేది అయితే చేశాను. ఫస్ట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే నేర్చుకోండి. జావా ఎప్పుడైతే నేర్చుకున్నారో ఆ తర్వాత స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. జస్ట్ బేసిక్సే. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏముండదు, జస్ట్ బేసిక్సే, వాటిని మనం యూజ్ చేయము రియల్ టైంలో. స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అర్థం అవ్వాలన్నా కానీ మనము జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లేదు నేను స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకు కూడా స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనేది అయితే స్టార్ట్ చేయొచ్చు జావా నేర్చుకున్న తర్వాత. సో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నట్లయితే మనకు ఈజీగా ఎవరైతే బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఈజీగా వర్క్ చేసుకోగలరు. మన ఛానల్ నుండి నేర్చుకున్న వాళ్ళైతే జావా స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నట్లయితే మన ఛానల్లో ఈ ట్యుటోరియల్స్ ఏదైతే జావా ప్లేలిస్ట్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ప్లేలిస్ట్ ఉన్నాయి, ఆ 2 ప్లేలిస్ట్ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు రియల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఛానల్లో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ అనేసి నేను 2 ప్లేలిస్ట్ అనేది అయితే ఉన్నాయి. ప్రీవియస్ నేను స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ కలిసి నేను వీడియోస్ అనేది అయితే చేశాను. సో నాకు మధ్యలో ఒక ఐడియా వచ్చింది, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ బేసిక్ నుండి ఈచ్ టాపిక్ చేద్దాం అనేసి ఒక ఐడియా వచ్చింది. సో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అనేసి ఒక ప్లేలిస్ట్ అనేది అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి, ఈజీగా మీకు రియల్ టైంలో యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనము రియల్ టైంలో గిట్ కమాండ్స్ యూజ్ చేస్తుంటాము. గిట్అప్ అంటే ఏంటి, ఇవన్నీ మనము మన ప్లేలిస్ట్లో క్రియేట్ చేశాను మన ఛానల్లో, ఈజీగా నేర్చుకోండి. అండ్ ఆ తర్వాత మనం రాసిన కోడింగ్లో లాగ్స్ ఎలా చూడాలి, లాగ్స్ అంటే ఏంటి, ఏ విధంగా చేయాలనేది ఒక లాగ్ ట్యుటోరియల్స్ కూడా చేశాను. అండ్ మనం రాసిన కోడ్ని డీబగ్ ఎలా చేసుకోవాలనేది అది డీబగ్ వీడియో కూడా చేశాను. ఈ విధంగా చాలా వీడియోస్ అనేది అయితే మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్కి చూడండి, మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది అయితే ఉన్నాయి, ఈజీగా నేర్చుకుంటారు మీరు. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. ఓకే, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మేము ఎందుకు అనేది అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.